నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర మనం ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆల్రెడీ అంతకుముందు జగన్ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కొన్ని చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకున్నారు, డ్రైనేజీలు వేశారు, లేదు ఏవో చిన్న చిన్న కాంట్రాక్టులు అవన్నీ బిల్లు అలా ఉండిపోయాయి. మళ్ళీ మా జగన్ అన్న వస్తే మేము చేయించుకుందామని ఆగిపోయాం. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఆ బిల్లులు పాస్ చేస్తారా లేదా కాంట్రాక్టులు? మొదటి ప్రశ్న. రెండోది, జగన్ గారు వస్తే కొన్ని పనులు చేయించుకోవచ్చు అని అనుకున్న వాళ్ళు, అలాగే కొన్ని పనులు కావాలి అని అనుకున్న వాళ్ళకి రామకృష్ణారెడ్డి గారు చేస్తారా చేయరా? ప్రధానంగా మీకు బిల్స్కి వచ్చేటప్పటికి 2019 నుంచి పెండింగ్ ఉన్నాయి. 2019 జగన్ గారి హయాంలోనే పెండింగ్ ఉన్నాయి. ఓకే. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కాంట్రాక్టర్లకి 95,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి మీకైనా నేనైనా ఎవరైనా చెప్పేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్. ఎవరైతే ఎక్కువ కాలం నుంచి పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని క్లియర్ చేయాలి. ఓకే. వాళ్ళందరూ అయిన తర్వాతే వీళ్ళు వస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కార్యకర్తలు ఎందుకు వ్యతిరేకమయ్యారంటే ఇదొక ప్రధానమైన కారణం. ఓకే. వాళ్ళు అత్యుత్సాహంతో గ్రామాల్లో పరపతి పెంచుకోవడం కోసం, లేకపోతే గ్రామాల్లో పట్టు సాధించుకోవడం కోసం గ్రామ స్థాయిలో అనేక వర్క్స్ చేశారు. కానీ వాళ్ళు ఎవరికి ఏ రోజు బిల్స్ క్లియర్ కాల. వాళ్ళు అప్పులు ఊరుకుపోయారు. ఊరుకుపోవడం వల్ల ఇవాళ వైసీపీ కార్యకర్తలు కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేశారు. తప్పనిసరిగా మేము ఆ వివక్ష చూపించాం. కాకపోతే గత 5 సంవత్సరాలుగా ఎవరైతే పెండింగ్ ఉన్నారో వరుసగా ఒక జాబితా ప్రకారంగా సీరియల్ ప్రకారంగా క్లియర్ చేసుకొచ్చేస్తాం. కానీ ఇప్పుడు అసలు ఆర్థిక వనరులు చూడాలి. మొట్టమొదటగా 95,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. రైతుల డబ్బు పెండింగ్ ఉంది. రైతులకు ధాన్యం కొనుగోలు చేసింది చెప్పింది. ఇప్పుడు ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, కంబైన్డ్ ఈస్ట్ గోదావరికి సంబంధించి చాలా ఉంది. మొత్తం అట్లీస్ట్ ముందు విడతగా ఒక 200 కోట్లు రిలీజ్ చేయాలనేది మేము అందరం ముఖ్యమంత్రి గారిని కోరాం. దానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రంగం కూడా సిద్ధం అవుతూ ఉంది. తప్పనిసరిగా ముందుగా రైతులకు పేమెంట్లు కొంత క్లియర్ చేస్తాం. కాంట్రాక్టర్లు కూడా చేస్తాం, కానీ వరుసవారీగా ఒక సీరియల్లో చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా మీరు పనులు అడిగారు. అవినీతి అక్రమాలకు సంబంధించిన పనులు అయితే మేము ఎంటర్టైన్ చెయ్యం. అభివృద్ధికి సంబంధించిన పనులు ఎవరు చేసినా యాక్సెప్ట్ చేస్తాం. గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన దాన్ని రిజెక్ట్ చేసే మనస్తత్వం అది కాదు. 2009-2014 మధ్యన శేషారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా కొన్ని పనులు ప్రతిపాదించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు బడ్జెట్ కన్నా పెద్ద ఎత్తున కిరణ్ కుమార్ రెడ్డి గారు మంజూరు చేసిన శాంక్షన్స్ని చంద్రబాబు నాయుడు గారు 9 నెలల ముందు ఏదైతే ఉన్నాయో అన్నీ క్యాన్సిల్ చేశారు. కానీ ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినవి ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవి మరలా నేను ప్రత్యేకంగా తీసుకెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర రీశాంక్షన్ చేయించుకొని ఆ పనులు పూర్తి చేశాను. అభివృద్ధి ఎజెండాగా పనిచేయడం తప్పించి ఏ వ్యక్తి ప్రతిపాదించాడు, ఏ ప్రభుత్వంలో మంజూరైందనే విషయాలు నేను పట్టించుకోను. సార్, ఇంకొక విషయం, ప్రస్తుతం నలుగుతున్న సమస్య వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, తీసేస్తున్నారు? అసలు మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్పాలి. అసలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు గత 3 నెలలుగా వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా ఉందని చెప్పడం కోసం పెన్షన్దారులను తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు. కానీ నిన్నటి రోజున ఏ విధంగా పంపిణీ జరిగిందో మీరు చూశారు. సచివాలయ ఉద్యోగులు అద్భుతంగా దాదాపుగా 98% పెన్షన్లు ఒక్క రోజులో పంపిణీ చేశారు. ఉదాహరణకు ఈ నియోజకవర్గంగా తీసుకుంటే 40,769 పెన్షన్లు ఉన్నాయి. నిన్నటి రోజున 40,394 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ అయినాయి. అంటే 99% అయిపోయింది. అంటే దాని అర్థం ఏమవుతుంది? మీకు లేకపోయినా మనం చేయొచ్చు. తర్వాత ఇంకొక విషయం, ఇప్పటి వరకు 15-20 తారీఖులు వచ్చినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా శాలరీ లేవు. ఫస్ట్ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎక్కగానే శాలరీలు వేశారు అని అంటే నేను వస్తే ఇలా ఉంటుంది అని చూపించడానికి చేసిన పనా, లేదు మీరు కష్టపడ్డారు, నెల అంతా మీరు ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజల కోసం చేస్తున్నారు అని వాళ్ళ గురించి తెలుసుకుని వేసిందంటారా? మీకు ఇందులో 2 విషయాలు. వృద్ధాప్యం, వితంతు లేదా వికలాంగుల పెన్షన్లు నేను ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేసిందో ఆ విషయం ఒక్కసారి చూడండి. 200 రూపాయల పెన్షన్ ఉండేది 2014. చంద్రబాబు నాయుడు గారు 2 దఫాలుగా 2,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 3,000 చేస్తానన్నారు. 3,000 చేస్తానని స్పష్టంగా ప్రకటించిన వ్యక్తి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టంగానే 4 విడతలుగా చేస్తానని మాట మార్చారు. 4 దఫాలుగా పెంచుకుంటూ పోతానని. అది మాట తప్పి చివరికి 2024 జనవరి వరకు పెన్షన్దారు 3,000 చూడాలి.
దానివల్ల ఒక్కొక్క పెన్షన్దారుడు యావరేజ్ని 30,000 రూపాయలు నష్టపోయారు 5 సంవత్సరాల్లో. అవును. చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ నాయకులు తప్పుగా ఏం ప్రచారం చేస్తారు? మాట మీద నిలబట్టు, ఇచ్చిన వాగ్దానం అమలు చేయడానికి. ఇవాళ మొదటి నెలలో నేను 7,000 రూపాయలు ఇస్తాను, ఏప్రిల్ నెల నుంచి 4,000 అమలు చేస్తాను అని చెప్పి నిన్నటి రోజున ఒకే రోజుని అవును 4,408 కోట్ల రూపాయలు 65 లక్షల మంది పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎంత పారదర్శకంగా చేశారనడానికి ఇవాళ ఉదాహరణ బలభద్రపురం గ్రామం. ప్రముఖ వైసీపీ నాయకుడు, గ్రామ వైసీపీ అధ్యక్షుడు, నియోజకవర్గాన్నే కాదు అందరినీ గడగడలాడించిన వ్యక్తి నల్లమిల్లి వెంకటరెడ్డి ఎలియాస్ వడ్డీల్ రెడ్డి. ఓకే. ఆయన నిన్న 7,000 రూపాయల పెన్షన్ తీసుకున్నారు. ఓ ఫోటో. అవునా? గ్రామ సర్పంచ్ వైసీపీ వాళ్ళు కూడా పెన్షన్ ఎలిజిబుల్ ఉంటే ఇచ్చారు. వైసీపీ గ్రామ సర్పంచ్ బొంగా రామారావు. ఈయన డప్పు కళాకారుల పెన్షన్ తీసుకున్నారు. ఈయన మరి నిజంగా డప్పు కళాకారుడు లేదో నాకు తెలియదు, కానీ ఆయన డప్పు కళాకారుల పెన్షన్ తీసుకున్నారు. ఇక్కడ బలభద్రపురం గ్రామంలో ప్రముఖ వైసీపీ నాయకుడు వెంకన్నబాబు గారు, వెంకటరెడ్డి గారు, ఆయన పెన్షన్. రామవరం గ్రామంలో మాజీ సర్పంచ్ భర్త గొలుగూరి గోవిందరెడ్డి గారు పెన్షన్ తీసుకున్నారు. అంటే ఎక్కడా వివక్షత చూపించకుండా ఉన్న పెన్షన్లన్నీ అధికారులతో కలిసి మా కార్యకర్తలు కూడా ఎక్కడా వివక్షత చూపించకుండా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అది ఇవాళ కూటమి కార్యకర్తల యొక్క మనోభావం. ప్రజలకు సంక్షేమం అందించాలి, అభివృద్ధి అందించాలి. అదే ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాలు ఉద్యోగులు జీతాలు సకాలంలో అందక బాధపడ్డారు కాబట్టి వారికి మరలా సకాలంలో జీతాలు అందించే ప్రక్రియకి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఉద్యోగస్తులందరికీ జీతాలు వేయడం జరిగింది. అదేవిధంగా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మా కార్యకర్తల పనితీరుకి ఇదే నిదర్శనం. ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు. అందుకోసం అధికారులు సమూలంగా సహకరించాలి, కార్యకర్తలు సమూలంగా సహకరించాలి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలి. దీని దిశగానే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆస్వాదించడం అంటే ఇప్పటికి మా కుటుంబం 6వసారి ఎమ్మెల్యే. అవును. కొత్తగా ఆస్వాదించాల్సిందే ఉంది. గెలుపోటములు సహజంగా తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి ఎందుకు దక్కలేదంటారు? కుల సమీకరణలో మూలారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే చేసినా ఆయనకి మంత్రి పదవి రాలేదంటే తూర్పుగోదావరి జిల్లాలో రెడ్డి కులం నుంచి మంత్రి పదవి ఇవ్వడం అనేది సాధ్యంగాని విషయం. అది నేను మా కార్యకర్తలు ఎప్పుడు అడుగుతా ఉన్నా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మనం ఆశించడమే తప్పు అని. తర్వాత నియోజకవర్గ ప్రజలకి మీ మాటగా మీరు ఏం చెప్తారు? నేను ఎన్నికల ముందు ఒకటే చెప్పా, అభివృద్ధి ఎజెండాగానే ముందుకెళ్తానని. ఇవాళ అదే అమలు చేస్తూ ఉన్నాను. రావడంతోనే 4 రోజుల్లోనే అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాను.